మహానేతకు మరణం లేదని తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ బ్రతికే ఉంటారని అన్నారు షర్మిల. కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలతో వైఎస్ఆర్ ఎంతగానో మేలు చేశారన్నారు. మహానేత ఆశయాలను బ్రతికించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి పరామర్శ యాత్ర ప్రారంభించిన షర్మిలకు మన్ననూరు కల్వకుర్తిలో విశేష ఆదరణ లభించింది. పాలమూరు ప్రజలు షర్మిల వెంట కదం తొక్కారు. అడుగడుగున నినాదాలతో హోరెత్తించారు. అభిమానుల ఆప్యాయతల మధ్య కల్వకుర్తి, మన్ననూరులో అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు షర్మిల. తాను పరామర్శ యాత్ర ఎందుకు చేస్తున్నానో వివరించారు షర్మిల. ఇది రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేయడానికి చేస్తున్న యాత్ర కాదు. ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మళ్ళీ బ్రతికించాలని ఆ బాధ్యత మన ఒక్కరి మీద ఉందని, ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తు చేయడానికి చేస్తున్న యాత్ర. వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువగా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించి వారి ప్రాణాలను కోల్పోయి వారి కుటుంబాలని మేము పరామర్శించి మీకు మేము అండగా ఉంటామని మాట్లాడడానికి ఆ ప్రాణాలు కోల్పోయిన వారి ప్రేమ, వారి అభిమానం సామాన్యమైనది కాదని, నిజంగా వారి ప్రేమ చాలా గొప్పదని గుర్తించడానికి చేస్తున్న యాత్ర. ఈ యాత్రలో భాగంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.